Hi, Surya. Hello, sir. So, welcome to Hyderabad. Thank you so much. Sir, Vijay Sethupathi sir is emotional drive. All his films is. Why you choose the action path? Sir, sir told me to act in this film, and I have done my job. That's all, sir. I never chose anything. Sir chose me. I think that's the greatest gift that I have got. At what age you think about films and being the hero like that? I don't know when I'm gonna become, but I was just trying for it. That's all. Okay. There was no plan. There is no plan. Yeah. Who choose this script? Vijay sir involved in choose to. I think sir chose me. Then he told to Vijay sir. Vijay sir asked me, "Do you want to do this film?" Then me and sir spoke about it. Then we started the film. That's how it started. You are so perfect in action. What I say is that Thank you so much, sir. Impressive. That's all because of him. It was a 1.5 years training. I think, yeah. Very impressive. Very impressive. Thank you so much, Sir, sir. director. Sir, why you choose Surya, sir? See, actually, the story happens in a, what do you call it, in a basti jaisa. So I need this kind of look and feel, features boy. So I was figuring out some boys. నాకు అలా చూసినప్పుడు ఎవరు దొరకలేదు నేను కూడా షూటింగ్లో ఉన్నాను అన్నీ చేసుకుంటాను. జవాన్ షూట్ క్లైమాక్స్ వచ్చి మన చెన్నైలో ఈసీఆర్లో షారుఖ్ ఖాన్ సార్కి ఆయన ఫాదర్ విజయ్ సేతుపతి గారికి ఫైట్ జరుగుతుంది. అప్పుడు హీ కేమ్ టు మీట్ విజయ్ సేతుపతి సార్. ఐ సా హిమ్ లాంగ్ బ్యాక్, మతలబ్ ఒక 5-6 years బ్యాక్ నేను చూశాను. అప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు చూసినప్పుడు ఎంటైర్లీ చేంజ్. సో దెన్ సడన్లీ ఇన్ మై మైండ్ కేమ్, అరే ఈజ్ ఆల్సో లుక్ లైక్ ద బాయ్ హూస్ ఐఎమ్ లుకింగ్ ఫర్. సో అలానే నాకు ఆయన దొరికారు. సో దట్స్ ఒకవేళ ఈయన రెడీగా లేనంటే వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఎనీ న్యూ బాయ్ అండ్ అదర్ బాయ్. ఓకే సార్, అంటే ఒక యాక్షన్ హీరో ఇమేజ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కెరియర్లో కంపారిటివ్లీ మామూలుగా ఎమోషన్స్ కానీ రామ్ చేయటం కంటే. కానీ ఈ కుర్రాడికి ఫస్ట్ మూవీలోనే ఆ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయగలిగారు. సో మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అతనిలో ఆ మెటీరియల్ ఉండాలి కదా. సో అతని గురించి ఏం చెప్తారు? అది పిక్చర్ స్టార్ట్ ముందునే ఐ వాజ్ ప్లాన్డ్. ఇది అలా ఒక డైరెక్ట్గా ఒక అనౌన్స్ ఇచ్చి షూట్ వెళ్ళాలి అనే ప్లాన్ లేదు నాకు. ఎందుకంటే ఈ పిక్చర్లో ఒక ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఒకటి ఉంది, ఎంఎంఏ అని ఒక స్పోర్ట్స్ ఉంది. నాట్ ఓన్లీ ఇట్స్ నార్మల్ యాక్షన్ ఫిల్మ్, ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ ఎంఎంఏ. సో దానికే నాకు ఒక 2 years, ఆల్మోస్ట్ 2 years, 1.5 to 2 years నాకు ఐ నీడ్. సో అలానే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో ఫర్ దాట్ ఐ హైర్డ్ ఎంఎంఏ ట్రైనర్ ఫ్రమ్ ఇరాన్ యాక్చువల్లీ. అక్కడ నుంచి వచ్చి ఆయన ఒక 2 years నాతోనే ఉన్నారు. ఐ మేక్ హిమ్ స్టే అండ్ ఎవ్రీడే ట్రైనింగ్. అంటే 1.5 year డెఫినెట్గా ఫుల్ ట్రైనింగ్, మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ చేయాలి. ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి దెన్ నాకు పిక్చర్లో ఉంటున్న అన్ని ఫైట్లు ప్రీ రిహర్స్ మనం చేసి అదన్నీ ఆల్రెడీ షూట్ చేసి ఎడిట్ చేసి ఒక సైడ్లో పెట్టేసాము. తర్వాత యాక్టింగ్ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చాము. సో ఆఫ్టర్ దట్ 1.5 year నాకు ఒక ఐడియా వచ్చింది, ఈజ్ రెడీ నౌ. దాని తర్వాతనే నేను షూటింగ్కి తీసుకెళ్ళాను. అందుకే నాకు దానికి ఒక టైం పట్టింది. ఇప్పుడు వీఆర్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద రిజల్ట్. సార్ డైరెక్టర్ గారు, సార్ మీరు యాక్షన్ డైరెక్టరు, అందులో చాలా గొప్పగా ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే మీలో ఇన్నర్గా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. కొత్త వాడిని లవ్ స్టోరీ కాకుండా ఇలా యాక్షన్లో ఎందుకు దించగలిగారు? దీని ఎనీ బిహైండ్ రీజన్? కాదు సార్, ఇది నాట్ ఓన్లీ యాక్షన్ ఫిలిం సార్, లవ్ కూడా ఉంది సార్. ఒక ట్రాక్ ఉంది, మీరు పిక్చర్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా సార్, ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అండ్ బేస్డ్ ఆన్ స్పోర్ట్స్. ఎంఎం స్పోర్ట్స్ చెప్పారు కదా, అది ఫిజిక్ అనేది చాలా బాగుండాలి కదా. ఇతన్ని సెలెక్ట్ చేయడంలో అతను ఏంటి సార్ ఫైట్ యాక్షన్ ఫిజిక్ ఉండాలి కదా. మీరు ఏదో గేమ్ చెప్పారు ఇందాక. అవునండి, గేమ్కి మంచి ఫిజిక్ ఉండాలి. ఎస్, ఫిజిక్ ఉంటారు సార్. ఇప్పుడు వదిలేదు సార్. ఇప్పుడు వదిలేసారు. ఎస్ సార్. దానికి అది ఒక చెప్పాలి నాకు. ఆ 1.5 year ట్రైనింగ్ తర్వాత అందరూ ఒక షేప్కి వచ్చారు. ఫుల్ అది నాట్ ఓన్లీ ఫైట్ ట్రైనింగ్, బాడీ కూడా బిల్డ్ చేసి అన్నీ చేశారు. ఆ పిక్చర్ ఫస్ట్ స్టార్ట్ అయిందే మాకు ఆ ఎంఎంఏ పోర్షన్లో షూట్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే అది ఒక 1.5 year ట్రైనింగ్ ఉంది కదా, అది చాలా కష్టం ఆయనకి. ఫుడ్ అన్నీ అది డెడికేట్ చేయాలి. సో అది షూట్ చేయడం
ఫస్ట్ అది షూట్ చేస్తే మనకి తర్వాత ఫ్రీ అవ్వచ్చు అందరూ. నాట్ ఓన్లీ సూర్య, ఇంకా ఒక 25 బాయ్స్ ఉన్నారు ఈ పిక్చర్లో, అందరూ న్యూ లాంచే. సో అలాంటి చేసినప్పుడు మనకి ఒక ట్రయల్ ఇవ్వాలి ఆయనకు. ఆ ట్రయల్ కోసం మనకి ప్రొడ్యూసర్ దగ్గర చెప్పి ఒక MMA రియల్ టోర్నమెంటే కండక్ట్ చేశాను నేను. కండక్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కాల్ ఫర్ ఇచ్చి లాట్ ఆఫ్ ఫైటర్ వచ్చారు. ఆ రియల్ ఫైట్ కూడా మనకి ఒక షూట్ చేసాం. మన ఫిలిం లాగానే మల్టిపుల్ ఒక 9-10 కెమెరాస్ పెట్టి రియల్ ఫైట్ కూడా షూట్ చేసి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ ఫుటేజెస్ కూడా పిక్చర్లో ఉంది. సో ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మనకి ఇది రియల్ ఆఫ్ ఫిలిమా అని ఒక డౌట్ వస్తుంది. అంతలోకి వీ ట్రైడ్ హార్డ్ వర్క్. మీరు పనిచేసిన జవాను ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టేశాడు హీరో. ఎస్ సార్. మీ ఫీలింగ్స్ మీరు ఎలా ఉన్నారు దీని మీద? సో హ్యాపీ సార్, సో హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం SRK సార్ గెట్టి. ఆయనకి ఏమైనా చెప్పారా? ఫీలింగ్స్ వ్యక్తం చేశారా? లేదు, యాక్చువల్లీ ఈజ్ ఇన్ యూఎస్, వాజ్ ఇన్ యూఎస్ యాక్చువల్లీ. వచ్చారు, దానికోసం వచ్చారు. యా, వి ఆల్ ఆర్ హ్యాపీ. గివ్ సోషల్ మీడియా కూడా ఒక థ్యాంక్స్ చెప్పి అందరికీ, మన టీమ్కి అట్లీకి అందరికీ చెప్పారు. సో వి ఆల్ ఆర్ హ్యాపీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Hi Surya. Hi. Hello, sir. Super on screen. Thank you so much. And my question is like Telugu అడగనా లేదా తమిళ or question again. Anything is fine, sir. If Okay. I don't understand, I'll ask. Your Appa is not acting that like fire action, mass action, not in that. He's in the proper drama and so he said anything he missed the on screen. He wants to do that action film. Otherwise, why you chosen the first film as a action film? Mass action film. No, not like that, sir. Basically, I love action, sir. I just love it. That's all. So your Appa given any suggestions to do this, that? No, nothing, sir. It was all me. It's just me and him planned everything. Then it went. அப்படிதான் must fight ஆரம்பிச்சது. And master given a 1.5 year Yeah, that was training. That's acting and fights also. Yes. So which is the easiest and which is the tough, and how you prepared for the action sequence? I think emotional scenes are a bit hard than the fight sequence because I believe that. That's my personal. Yeah. Acting in the sense when there is a lot of emotional scenes in the movie, that was very difficult for me because I was training for 1.5 years for the stunt. That was easier for me. Yeah, that's all. Okay. And this first film, Tamil gets given a mixed reports. Someone likes the action and other parts, some Yes. bits. So what are your next plans, future plans, and which films you are selecting, which genre you are planning? I have no idea, sir. I'm just listening to the stories and just move forward with that. Whichever film I like, I'm just going with that, sir. All the best. Thank you, sir. Producer. And this film is released in July 4th, no? So almost 1 month. So you are not given a Telugu date. So there is any OTT coming up, and you are after the Telugu release and the OTT? After the Telugu release only. Because we want to plan accordingly. First we want to release it in Tamil. And we are seeing that success, how is it? So for that, it's a damn action movie. So everyone liked it. Yes, what you said, family audience is thing. So we waited. Once it's done, we plan to Telugu. So we want to plan accordingly all the things. So we have some time too. So we did it. So OTT after Telugu release only it's going to become. All the best. Thank you. అనాల్ సార్. భాష్యశ్రీ సార్ గారు, భాష్యశ్రీ గారు సార్, మామూలుగా డబ్బింగ్ సినిమాలు రాసినప్పుడు ఏదో ట్రాన్స్లేట్ చేస్తే సరిపోద్దని ఉంటుంది. కాకపోతే ఇది విజయ్ సేతుపతి గారు వాళ్ళ అబ్బాయి సూర్య యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా రైటింగ్ ప్రాసెస్లో ఎలాంటి ఎలిమెంట్స్ మిమ్మల్ని ఎనర్జీ ఇచ్చింది, ఎలాంటి కిక్ ఉండబోతుంది ఆడియన్స్కి చూసినప్పుడు? ఇందులో ఒక ఎలిమెంట్ కాదండి, యాక్షన్ అంటున్నాం కానీ యాక్షన్ అనేది మెయిన్ బ్యాక్డ్రాప్. కానీ దీంట్లో ఒక లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ నాకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే మాకు ఏదన్నా కొంచెం డౌన్ అవుతున్నప్పుడు ఒక MMA ఎపిసోడ్ అని ఒకటి ఉంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది. అది చూస్తే మళ్ళీ లెగ్స్ కూర్చుంటాం మనం, అంత ఊపు వచ్చే ఇదనమాట అది. తర్వాత మంచి మన ఆర్టిస్ట్స్ అందరికి మంచి మంచి వాయిస్లు పెట్టి చేసామన్నమాట. అందరూ అలా చేస్తారు కానీ డెఫినెట్గా ఇది బాగా రిచ్గా అనిపించింది నాకు సినిమా. అందుకే బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొని మరీ చేశాను. డబ్బింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి, పాటలు కూడా పూర్తి అయినాయి. చూసారు, ఒక సాంగ్ కూడా వచ్చింది, ఇరగదీస్తామని. అంతే, ఇరగదీశారు డైరెక్టర్ గారు. సినిమా ఇరగదీస్తుంది. సార్ డైరెక్టర్ గారు, ఈ సబ్జెక్టు చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్? ఈ సబ్జెక్టు బర్త్ మూమెంట్స్ ఏంటి సార్? ఈ స్క్రిప్ట్ మైండ్లో స్పార్క్ అయినప్పుడు
బర్త్ మూమెంట్స్ ఏంటి, ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? సో ఆల్వేస్ ఫస్ట్ నా వైఫ్ దగ్గర షేర్ చేశాను. బట్ ఈ స్క్రిప్ట్ అలా ఏం లేదు సార్, ప్లాన్ ఏం లేదు. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ సార్, బికాస్ మనం చాలా పిక్చర్ చేస్తున్నాం, చాలా పెద్ద పిక్చర్ అని కమర్షియల్ యాక్షన్స్ అన్నీ చేస్తున్నాం. బట్ ఈ పిక్చర్లో ఒక న్యూగా ఒక డిఫరెంట్ ఒకటి ట్రై చేయాలని ఒక ఐడియా. ఈవెన్ దో ఈ స్క్రిప్ట్ కూడా చూస్తే ఈ ఏజ్ గ్రూప్లే ఉంటుంది అందరూ, పెద్ద పెద్ద విల్లన్స్లు, పెద్ద ఫైటర్స్ అలా ఏం ఉండదు. బట్ ఇట్ లుక్స్ వెరీ రా అండ్ రియల్. అండ్ ఒక ఇంపార్టెంట్ ఈ పిక్చర్లో వచ్చి మీరు యాక్షన్ చూస్తే చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ఐ కెన్ సే దట్. బట్ ఒక్క రోపు కూడా లేదు, ఒక్క డ్యూప్ కూడా లేదు ఈ పిక్చర్లో. దట్స్ ఓన్లీ రీజన్ నాకు ఆ 1.5 year పట్టింది. అన్ని ఫైటర్స్లో, అన్ని బాయ్స్లో, అన్ని యాక్టర్స్కి నేను ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేసాను. అది ఒక న్యూ ట్రై సార్. ఇది ఆ న్యూ ట్రై వచ్చి నేను ఇక్కడే చేసుకోవచ్చు. ఒక న్యూ